మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ ఆదిపరాశక్తి కీరమాంబ దేవాలయ కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. గుడిపల్లి మండలం ఓయన్కొత్తూరు గ్రామ సమీపంలో వెలిసిన ఈ దేవాలయానికి 3 రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. గుడిపల్లి మండలం ఓయన్కొత్తూరు గ్రామ పంచాయతీలో వెలిసిండు శ్రీ ఆదిపరాశక్తి కీరమ్మవారి కుంభాభిషేక కార్యక్రమం 14 గ్రామస్తులు, అదేవిధంగా ఓయన్కొత్తూరు, అరేనపల్లి, ఉండిగినత్తం గ్రామ సరిహద్దుల్లో వెలిసిండు శక్తి ఆదిశక్తి కీరమ్మ తల్లి కుంభాభిషేకాన్ని ఈ 14 గ్రామాలకు సంబంధించిన గ్రామ పెద్దలు, అదేవిధంగా ప్రజలు, భక్తాదులు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ అమ్మ ఒక శక్తివంతమైన తల్లి. ఎందుకంటే 200 సంవత్సరాల పూర్వం నుండి కూడా మా పెద్దలు, అంటే 2-3 తలకట్ల నుండి కూడా ఈ అమ్మ ఇక్కడ వెలిసింది. కాబట్టి ఈ అమ్మ చాలా శక్తివంతమైన దేవత. కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా చుట్టుపక్కల గ్రామస్తులే కాకుండా ఈ అమ్మకు సంబంధించి మహాతల్లికి సంబంధించిన భక్తాదులందరూ కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ అమ్మ పైన అందరికీ ఒక నమ్మకం. ఈరోజు ఈ కుంభాభిషేకమే కాకుండా 18, 19 తేదీల్లో గెరగ పండుగ అనే కార్యక్రమాన్ని పెట్టి సుమారు 10,000 మంది భక్తులతో ఈ యొక్క దేవాలయం దగ్గర కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇంతే కాకుండా ఇంకా పోను ఈ అమ్మవారికి భక్తాదులు ఎక్కువై ప్రతిరోజు ఈ యొక్క స్వామివారికి పూజలు జరిగే కార్యక్రమాలు కూడా ముందుకొచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి భక్తులు వచ్చి ఈ యొక్క అమ్మవారి కృపకు ఆశిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఓయన్కొత్తూరు గ్రామ పంచాయతీలో ఓయన్కొత్తూరు గ్రామంలో నెలకొని శ్రీ ఆదిపరాశక్తి కీరమ్మ తల్లి మహాకుంభాభిషేకం ఈరోజు అతి వైభవంగా జరిగినది. చాలా సంతోషంగా ఉంది. అదే విధముగా 18వ తేదీ గరిగి పండుగ అని పెద్దలు నిశ్చయించినారు. దానికి కూడా అందరూ భక్తుల మహాశైలందరూ విచ్చేసి పాల్గొనాలని కోరుతున్నాం. ముందుగా నమస్కారం. ఇక్కడ చేసినందుకు కీరమ్మ టెంపుల్ అంటే అతి పురాతనమైన టెంపుల్. ఇక్కడ ఓయన్కొత్తూరు పంచాయతీ సంబంధించింది. అదేవిధంగా ఓయన్కొత్తూరు పంచాయతీ కాకుండా చుట్టుపక్కల తమిళనాడు గ్రామంలో 14 గ్రామాలకి ఎంతో ప్రసిద్ధిగాంచిన కీరమ్మ టెంపుల్ కొత్తగా ఇంతకుముందు లక్ష్మీదేవి టెంపుల్లోనే ఉండేది. ఇప్పుడు ఈ కీరమ్మ టెంపుల్ నూతనంగా నిర్మించి దాని మహాకుంభాభిషేకం ఎంతో వైభవంగా, ఎంతో గొప్పగా జరగబడింది. జరిగిన తర్వాత అక్కడే ఇక్కడ 14 గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల 14 గ్రామస్తులే కాకుండా ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, మన తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తాదులు పెద్దగా వచ్చి కీరమ్మని దర్శించుకొని ఆమె కోరికలంతా కోరుకుని తీర్చాలని చేస్తున్నారు. అదేవిధంగా పెద్దగా ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఇంకా గ్రామస్తులు వస్తూనే ఉన్నారు, ప్రజలు వస్తున్నారు తండాలుగా. గుడిపల్లి మండలం ఓయన్కొత్తూరు పంచాయతీలో మన ఆది కీరమ్మ శక్తి కుంభాభిషేకానికి అంగరంగ వైభోగంగా కుంభాభిషేకం అయితే జరగడం జరిగింది. మన కీరమ్మ శక్తి అనేది సుమారు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న 14 ఊర్లు, మన ఆంధ్ర చెందినటువంటి 14 ఊర్లకి చేరిన తల్లి. కాబట్టి ఇది సుమారు 100 సంవత్సరాలు దేవాలయం. కాబట్టి అందరూ భక్తులు చాలా విశేషతగా వచ్చి, ఎవరైనా వచ్చి అమ్మవారి దగ్గర, కీరమ్మ దగ్గర వచ్చి ఇలాంటి మాకు మొక్కులు ఏమైనా ఉంటే గిన దాని సాక్షాత్తు కీరమ్మ తల్లి ఆశీస్సులు ఉంటుంది. కాబట్టి అది తప్పనిసరిగా నెరవేరుతుందని మా యొక్క చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ అమ్మవారిని నమ్ముతాము. కాబట్టి ఈరోజు అంత విశేషంగా జరిగింది. ఈరోజు సుమారు అయితే గిన మన కుంభాభిషేకం చూస్తున్నాము. అంగరంగంగా వైభోగంగా జరిగింది. ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీను కీరమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, సాక్షాత్తు అమ్మవారి ఆశీస్సులు తెలుగు హిందూ బంధుమిత్రుల పైన అందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను.